విద్యార్థి ఉపగ్రహము స్టడ్సాట్ అనేది పిఎస్ఎల్వి C15 ద్వారా ప్రయోగించడం జరిగింది. ఎస్ఆర్ఎం శాట్ మరియు జుగ్ను అనేటటువంటి 2 విద్యార్థి ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C18 ద్వారా ప్రయోగించడం జరిగింది. సో వీటి తర్వాత స్పాట్ 6 ఫ్రాన్స్కు సంబంధించి, ప్రయారిటీస్ అనేటటువంటిది జపాన్కు సంబంధించి, ఇది కూడా పూర్తి స్థాయిలో చేపట్టినటువంటి వాణిజ్య ప్రయోగంగా మనం చెప్తాం. సో దీని తర్వాత పిఎస్ఎల్వి C20 ద్వారా సరల్ అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించాము. ఇక్కడ దీన్ని SSPOలోకి ప్రయోగించడం జరిగింది. ఇది కూడా ఒక సముద్ర పరిశీలన ఉపగ్రహంగా మనం చెప్తాం. సో వీటి తర్వాత మొత్తంగా మనకు అన్నీ కూడా సింగపూర్కు సంబంధించినటువంటి ఉపగ్రహాలను ప్రయోగించిన ప్రయోగంగా పిఎస్ఎల్వి C29 అనేది కనిపిస్తుంది. దీంట్లో పెద్దగా ప్రయారిటీస్ ఏమీ లేవు కాబట్టి వీటి గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ప్రయోగం నుంచి ఏ ఉపగ్రహం ప్రయోగించారు అనేటటువంటి కోణాలలో ఏమీ అవసరం లేదు. కేవలం ఫస్ట్ది, చివరిది లేదా ముఖ్యమైనటువంటి ప్రయోగాల గురించి మాత్రమే మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. లేదా ఇక్కడ హైసిస్ అనేటటువంటి దాని యొక్క అబ్రివేషన్కి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ హైసిస్ అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్గా దీన్ని మనం చెప్తాం. నెక్స్ట్ మనకు రిసాట్ 2B అనేది కనిపిస్తుంది. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, ఇది 2వ శ్రేణిలోని ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం.